వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్లో భాగంగా ఈరోజు 8వ రోజుకు స్వాగతం. ఈరోజు మరికొన్ని బిట్స్ని మనం చూద్దాం. సో ఇక్కడ వెన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ యాజ్ ఎ బ్యాంకర్ టు ద గవర్నమెంట్, వాట్ డస్ ఇట్ డూ? సో బ్యాంకర్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తుంది అంటే, ఆర్బీఐ కీప్స్ బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్, ఆర్బీఐ క్యారీస్ గవర్నమెంట్స్ ట్రాన్సాక్షన్స్, ఆర్బీఐ అడ్వైజెస్ ద గవర్నమెంట్ ఆన్ ఆల్ ఫైనాన్షియల్ అండ్ మానిటరీ మ్యాటర్స్. సో ఈ అన్ని పనులు చేస్తుంది కనుక ఆల్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The merit of issuing notes with RBI can be seen as uniformity, stability in currency, control of credit, all of the above. All of the above is the right answer. Next question. Which of the following is not an objective of financial sector reform in India? So మనకు వీటిలో ఆబ్జెక్టివ్ కానిది ఏది? ఫస్ట్ది రెడ్యూసింగ్ ఫిజికల్ డెఫిసిట్, ప్రిపేరింగ్ ద ఫైనాన్షియల్ సిస్టమ్ ఫర్ ఇంక్రీజింగ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్, ప్రమోట్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఈవెన్ ఇన్ ద ఫేస్ ఆఫ్ డొమెస్టిక్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, క్రియేటింగ్ అన్ ఎఫిషియంట్, productive and profitable financial sector industry, opening the external sector in a calibrated ఫ్యాషన్. సో మనము ఇవన్నీ ఆప్షన్స్ అవసరం లేదు. ఫస్ట్ది రెడ్యూసింగ్ ఫిజికల్ డెఫిసిట్ అని ఉంది కదా. సో మనకు ఈ ఫైనాన్షియల్ సెక్టర్ రిఫార్మ్కు ఆబ్జెక్టివ్ ఏది కాదు అంటే, ఫిజికల్ డెఫిసిట్ని రెడ్యూస్ చేయడం అనేది ఆబ్జెక్టివ్ కాదు. ఓకే, అదే మనకు ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ తెలిసిపోతుంది. మిగిలినవి కూడా మనము వెళ్ళాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ద నరసింహం కమిటీ 1 వాజ్ సెటప్ ఇన్ 1991. నెక్స్ట్ క్వశ్చన్. ద నరసింహం కమిటీ 1 వాజ్ సెటప్ టు సజెస్ట్ సమ్ రికమెండేషన్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ద ఫైనాన్షియల్ institution. Next question. The Narasimham committee was set up in 1998. So the Narasimham committee 2 was set up to suggest some recommendations for the improvement in the banking reform process. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు ఒకటి. కమిటీ 1 మనకు 91లో సజెస్ట్ 91లో సెటప్ చేసి ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ గురించి వాళ్ళు రికమెండ్ చేశారు. ఇక కమిటీ 2 98లో సెటప్ చేసి వాళ్ళు బ్యాంకింగ్ రీఫార్మ్ ప్రాసెస్ గురించి వాళ్ళు రికమెండ్ చేశారు. నెక్స్ట్ 28th క్వశ్చన్. ఇక్కడ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ రంగాచారి కమిటీ? సో టాక్సేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్స్ అండ్ ఐటీ సెక్టర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The Narasimham Committee 1 1991 has given which of the following major recommendations? So మనకు రిడక్షన్ ఆఫ్ SLR CRR, phasing out direct rate programs, the determination of the interest rate should be on the grounds of market forces such as demand for and the supply of fund, actual numbers of public sector banks need to be reduced. So all of the above is the right answer. Next question. Which of the following is not correct about the recommendations of Narasimham Committee 2 report 1998? మనకి ఇక్కడ ARE ట్రిబ్యునల్ అంటాం. సో ARE ట్రిబ్యునల్కు వాళ్ళకు ఎటువంటి సంబంధం లేదు కనుక సో ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్. బేసెల్ 1 నామ్స్ ఉంటాయి కదా. బేసెల్ 1 నామ్స్ విచ్ వాజ్ ఇష్యూడ్ ఇన్ 1988 ఫోకసెస్ ఆన్ క్యాపిటల్ అడిక్వసీ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో క్యాపిటల్ అడిక్వసీ అంటే మనకు గుర్తు రావాల్సింది బేసెల్ 1 నామ్స్. 32nd క్వశ్చన్ చూడండి. 1991లో SLR వాజ్ హై యాజ్ 38.5 వరకు వచ్చేదన్నమాట. నెక్స్ట్ 33వ క్వశ్చన్. నరసింహం కమిటీ రికమెండెడ్ రిడ్యూసింగ్ SLR అండ్ CRR టు 25% అండ్ 3.5% రెస్పెక్టివ్లీ. సో అంతకు కుదించాలని చెప్పే వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది. 34th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రికమెండేషన్ ఆఫ్ ద నరసింహం కమిటీ 1 1991? సో ఏది కాదు అంటే దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే reduction of capital adequacy ratio. Next question. The Reserve Bank of India has prescribed that a new private sector bank should be
shall be subject to prudential norms in regard to income recognition, asset classification, and provisioning, capital adequacy, etc., shall have to observe priority sector lending targets as applicable to other domestic banks, will be required to open rural and semi-urban branches also as may be laid down by RBI. All 1 to 3 is the right answers. Next question, a new private sector banks ఏంటంటే would be governed by existing branch licensing policy whereby banks could open branches including at urban metro centers without prior approval of Reserve Bank of India once capital adequacy and prudential accounting norms were satisfied. Second, next question, will be governed by the provisions of the Reserve Bank of India Act 1934, the Banking Regulation Act 1949, and other relevant statutes. Next, would be subject to the directives, guidelines, and advices given by the Reserve Bank of India. So all 1 to 3 is the right answer. Next question, to create a strong and competitive banking system, reform measures were initiated in early 1990s. The thrust of these reforms was on increasing operational efficiency, strengthening supervision of our banks, developing technological and institutional infrastructure. So all 1, 2, 3 is the right answer. Next question, on the recommendation of which of the following committee the regional rural banks were established? Answer, Narasimham Committee. 39th question, RRBs were set up on 1975. Next question, the total authorized capital of RRB was originally fixed at 1 crore, which has since been raised to 5 crore. So thank you. Jai Hind.